హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బర్రెలక్క తెలంగాణ ఎలక్షన్స్ టైంలో ఈమె గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు కూడా తన గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే తన బాధని అలా వెలుబుచ్చుకుందనమాట. సో ఒక యూట్యూబ్ ఛానల్ వ్యక్తి వాళ్ళ నాన్నగారికి మందు తాగించి సో తన మీద చాలా బ్యాడ్ కామెంట్స్ చేయించడం జరిగింది. సో ఆ వీడియో మనం అందరం చూసాము. సో దానివల్ల తను ఎంత మానసిక క్షోభను అనుభవించింది. ఇప్పుడు వెతికి ఫైనల్ అబ్బాయిని పట్టుకుంది. సో డైరెక్ట్గా అబ్బాయిని వెళ్ళి మీట్ అయ్యి ఆ అబ్బాయిని చితక్కొట్టింది అనేటువంటి మాటలు మనకి వార్తలు బయటకు వస్తున్నాయి. సో దీనిపైన ఆయన అభిప్రాయాన్ని విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిలిం క్రిటిక్ విజ్ఞాన్ దాస్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. సో బర్రెలక్క తెలంగాణ ఎలక్షన్స్ టైంలో మనం ఆమె గురించి చాలా మాట్లాడుకున్నాము. సో ఒక యూట్యూబ్ ఛానల్ వ్యక్తి, అంటే అందులో యూట్యూబ్ ఛానల్లో పనిచేసే ఒక వ్యక్తి వాళ్ళ నాన్నగారి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది ఓటింగ్కి ఒక 2-3 days బిఫోర్. సో అందులో తన క్యారెక్టర్కి సంబంధించి చాలా మాటలు మాట్లాడారు వాళ్ళ నాన్నగారు. అంటే నేను ఒక తెలిసి తెలియక అడుగుతున్నాను, ఒక తండ్రిని ఒక కూతురు ఇంటికి రానియకుండా ఉంది అని అంటే ఏమై ఉండొచ్చు అంటారు. ఎందుకంటే ఆ మాట అన్నాడు, నా కూతురు నన్ను ఇంట్లోకి రానియట్లేదు అని. అంటే మనం ఏమీ చూడలేదు బర్రెలక్క విషయంలో. ఆమె లైఫ్లో వాళ్ళ అమ్మకి నాన్నకి సంబంధించి ఏం జరిగిందని మనకి ఏమీ తెలియదు. ఏమీ తెలియకుండా కొంతమంది నోటుకొచ్చేటల్లా మాట్లాడుతున్నారు, తండ్రిని రానియదా అదా అనేసి అని. అంటే తండ్రి తన బాధ్యతని నిర్వర్తించాడా లేదా అనేది కూడా పాయింటే కదా ఇక్కడ. సో బర్రెలక్క తనని వాళ్ళ నాన్నని ఇంటికి రానివ్వట్లేదు ఎంతవరకు కరెక్టో, సో వాళ్ళ నాన్న తండ్రిగా వ్యవహరించాడా లేదా అనేది కూడా ఆలోచించాలి. కానీ ఆలోచించకుండా చాలామంది నరలేని నాలుకైనా మాట్లాడచ్చు అన్నట్టు దాని పరంగా చాలామంది మాట్లాడుతున్నారు. మీరేమంటారు దీనికి సంబంధించి? ఒక కొడుకు తండ్రిని ఇంటికి రానివ్వట్లేదు అంటే ఎరా బుద్ధుందా, నేను కని పెంచినోడు సిగ్గులేదా అని చెప్పేసి వాడిని 4 చివాట్లు పెట్టే ప్రపంచం ఉంది. ఒక కూతురు తండ్రిని ఇంటికి రానివ్వట్లేదంటే కూతురికి నీతులు చెప్పొద్దు. నీతులు చెప్పేవాడు ఎన్నైనా చెప్తాడు. కూతురికే తెలుసా ఆ ఫీలింగ్, తండ్రిని ఎందుకు రానివ్వట్లేదు. వాడు ఎట్లాంటి వాడైతే కూతురు దూరం పెట్టద్ది. అవునా? అండ్ దట్టు తిని ఫస్ట్ వెళ్ళిపోమని చెప్పలేదని కూడా ఆయన అన్నాడు. నేనే ఇంట్లోంచి వచ్చేసాను. ఈవెన్ బర్రెల వాళ్ళ అమ్మగారు కూడా వీడియోలో మనకు సంబంధించి మన ఛానల్లోనే వీడియో, మా కొలీగ్ కూడా తను భాను కూడా వెళ్ళి ఈ వీడియో తీసుకొని వచ్చింది వాళ్ళ మదర్ దగ్గర నుంచి. ఆయనే వెళ్ళిపోయాడు, మళ్ళీ తీసుకొచ్చాము, మళ్ళీ వెళ్ళిపోయాడు. వేరే ఆవిడని కూడా తీసుకొస్తే మేము అక్కడ గొడవ పెట్టుకున్నామని చెప్పి క్లారిటీగానే చెప్పింది. వాళ్ళు ఏమీ అబద్ధాలు చెప్పలేదు. బర్రెలకు కావచ్చు వాళ్ళ మదర్ కావచ్చు. ఆమె పాపం వాడు జులై అని తెలిసే పెళ్లి చేశారు. ఈమె కూడా అప్పట్లో అంత పట్టించుకునే వాళ్ళు కాదు. వలస కూలీలు ఎక్కువ పట్టించుకోరు, తెలుసు వాళ్ళకి వాడు తాగుపోతని. అయినా సరే పెళ్లి చేసుకోవడానికి తోడుంటారు కాబట్టి చేసుకుంటారు. కానీ ఆడపిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళలో అవలక్షణాలు అలాగే కనిపిస్తే తల్లి ఏం చేస్తుందంటే కొంచెం దూరంగా పెడుతుంది అట్లాంటి తండ్రిని. ఎందుకంటే వాడు తాగేసి వచ్చి కూతుర్లను కూడా ఏ యాంగిల్లో చూస్తాడో తెలియదు కదా. ఇల్లంటే కూతుర్లు ఫ్రీగానే ఉంటారు, పైగా పేదింటి వాళ్ళు అంటే చాలీ బట్టలు వేసుకొనే ఉంటారు. అట్లాంటప్పుడు వాడు ఏ బుద్ధితో ఏ రాత్రి ఏ బుద్ధితో నా కూతుర్లను చూస్తాడో, ఎందుకు వచ్చిన గొడవ, వాడిని దూరంగానే పెట్టాలని చెప్పేసి దూరంగానే ఉంచుతారు. నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా వీళ్ళు డబ్బులు అడుగుతున్నారు, సోది అసలు నా తాగడానికి సరిపోవట్లేదు ఏంటి, వీళ్ళు అసలు వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోదాం అనుకునే తాగుపోతే ఏం చేస్తే ఎట్లా వెళ్ళిపోతున్నాం కదా, ఉన్న కాడికి మొత్తం తీసుకొని వెళ్ళిపోదాం అనుకొని ఎంతో కొంత సర్దుకొని వెళ్తాడు. అలా ఇంట్లో 5,000 10,000 ఎంతో ఇంత చిల్లర ఉంటే అవి పట్టుకొని వెళ్ళాడు అని వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ ఆ గిల్ట్ ఉంటుంది కదా, ఒక గిల్ట్, అయ్యో ఆడపిల్లల దగ్గర డబ్బులు తీసుకొని పోయాను నేను అని. ఆ గిల్ట్తో చాలా రోజులు రావడం మానేశాడు. ఒకనొక స్టేజ్ అప్పుడు ఆ పిల్ల అప్పుడు అంటే చిన్నది, అంటే గిల్ట్ అవ్వచ్చు, లేకపోతే 5,000 ఉన్నంత వరకు తాగి ఉండొచ్చు. అండ్ అప్పుడంటే చిన్నపిల్ల అంటే తల్లి అప్పుడే దూరం పెట్టింది. పాప మెచ్యూర్ అయిన తర్వాత రానిస్తుంది అలాంటి వాడిని, చచ్చిన రాని తల్లి చాలా జాగ్రత్తగా. అందుకు ఎప్పుడైతే బర్రెలకు మెచ్యూర్ అయిందో అప్పటి నుంచి వాడిని రానివ్వట్ల వాళ్ళు, ఆ ఇంటి దరిదాపులకు కూడా రానివ్వాలి. ఏం చేస్తాడు అంతే కదా, వాడు తాగుపోతూ ఎంత కాదన్నా. అండ్ ఎందుకంటే ఇప్పుడు రీసెంట్లీ మొన్న చూసిన ఇంటర్వ్యూనే, ఇన్నేళ్ల తర్వాత కూడా వాడికి బుద్ధి రాక నా కూతురు అలాంటిది ఇలాంటిది అని చెప్పినోడు, చిన్నప్పుడు వాడి బుద్ధి ఇంకెంత వక్రంగా ఉంటుంది. బర్రెలకు కూడా అలాంటి అనుభవాలు అనుభవించిందేమో, సో చెప్పుకోవట్లేదేమో. ఆడపిల్ల ఎందుకు చెప్పుకుంటారమ్మా ప్రతిదీ? అదే కదా, అంటే చెప్పుకోలేనివి కూడా ఉంటాయి కదా, 190 ఉంటాయి. ఆడపిల్లలకి ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఈ మాటలు మాట్లాడే వాళ్ళు అంటే తండ్రి వైపు ఆలోచించి మాట్లాడే వాళ్ళు అందరూ కూడా ఒకసారి ఇది విని అమ్మాయిలు కూడా ఉన్నారు. అమ్మాయిలు ఎందుకు బర్రెలక్క పొజిషన్లో ఉండి అంటే
అంటే ఒక ఆడపిల్లగా ఆలోచించట్లేదు ఏంటి అనేది నాకు అర్థం కాని విషయం. అండ్ ఇంకా ఆ ఇంట్లో ఉండలేక కూడా పాపం అప్పుడు చాలాసార్లు ఆ షాపుల్లోనే పడుకున్నారంట. మళ్ళీ ఆ సామాన్లు ఎక్కడ పోతాయో, ఆడపిల్లలు మమ్మల్ని ఎవడేం చేస్తాడో, ఆ సామాన్లు పోతాయేమో అని చెప్పేసి. సో అంత బాధలు అనుభవించిన అమ్మాయి సరే ఏదో ఒక రకంగా ఇన్స్టాగ్రామ్లో అప్పుడప్పుడు ఆమెకంటూ కొంచెం ఫ్రీనెస్ మైండ్ ఉండాలని చెప్పేసి చిన్న చిన్న రీల్స్ స్టార్ట్ చేసుకుంది. చాలామంది ఇట్లాంటి బాధలు పడేవాళ్ళు ఆ రోజుల్లో అంటే డైరీలు రాసుకునేవాళ్ళు ఏడ్చుకుంటూ బాధలన్నీ. ఈ రోజుల్లో మనకి స్మార్ట్ ఫోన్లు వచ్చాయి కాబట్టి జస్ట్ ఒక టైంపాస్గా రీల్స్ ఏదో చేస్తూ వాళ్ళ మైండ్ మార్చుకుంటారు. ఈ పిల్ల అదే ఫాలో అయింది. అలా అని చెప్పి రీల్స్ చేసింది, అది చేసింది ఏంటంటే ఆమెకి మెచ్యూరిటీ లేదని కాదు. మన వాళ్ళు సామాజికవేత్తలు చాలామంది అక్కడికి వెళ్ళి అడిగితే ఆమెని, అమ్మాయి నువ్వు రాజకీయాల్లోకి వస్తే వచ్చావు, ఏదో నీకు నలుగురు తోడయ్యారు కదా అని వచ్చావు కదా, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు అని అడిగితే ఆమె చెప్పిన 4-5 పాయింట్లు. మా ఊర్లో సరైన ఆసుపత్రి లేదండి, అండ్ పట్నం పోవాలి, ప్రెగ్నెన్సీ వచ్చినా పట్నం వెళ్ళాలి, వెళ్ళే దారిలోనే డెలివరీలు అయ్యేలాగా ఉంటాయి మా రోడ్లు, మా రోడ్డుకి మంచి, మా ఊరికి మంచి రోడ్డు కావాలి, అండ్ నెక్స్ట్ నేను డిగ్రీలు పీజీలు చదవాలనుకున్నా కానీ అంతటితోనే ఆగిపోయా. రీజన్ ఏంటంటే ఆడపిల్లని కాబట్టి మాకు ఇక్కడ ఊర్లో మండల స్థాయిలో కాలేజ్ వరకే, ఇంటర్ వరకే ఉన్నాయి. డిగ్రీ చేయాలంటే కొంచెం జిల్లా స్థాయి వరకు వెళ్ళాలి, అక్కడికి తప్ప ఇంకా లేవు. అంత దూరం ఆడపిల్లని పంపించడం ఇష్టం లేక మా వాళ్ళు ఏం చేస్తారంటే చాలామందికి 10th ఇంటర్ కాగానే కన్వీనియంగా చాలే అమ్మ పెళ్లి చేసేస్తామని పెళ్లి చేశారు. అట్లా చాలామంది డిగ్రీలు పీజీలు చేయకుండా ఉండిపోయారు. మా ఊర్లో కనీసం మా మండలం స్థాయిలో అయినా సరే కొల్లాపూర్ దగ్గర ఒక మంచి డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కానీ ప్రైవేట్లో ఎవరైనా వస్తే బాగుండు, దానికి నేను కృషి చేస్తానని చెప్పింది. నెక్స్ట్ నిరుద్యోగ సమస్య ఉంది, అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు, ఇప్పటిదాకా ఉన్న వాళ్ళకి అసలు వాళ్ళ పేర్లే వాళ్ళకి సరిగా పలకడం రాదు. అలాంటి నిరుద్యోగ సమస్యని నేను అక్కడికి వెళ్ళి, అంటే నిరుద్యోగం నేను తీర్చలేకపోవచ్చు, కనీసం ఆ గలం విప్పడానికంటే ఒకరు ఉండాలి కదా, నేను విప్పుతా. అక్కడికి వెళ్ళింది. ఇంకో 4-5 మంచి మంచి పాయింట్లు ఆవిడ చెప్పిన దాంట్లో ఏమైనా పిచ్చి పాయింట్లు ఏమైనా ఉన్నాయా? లేదే. అండ్ రాజకీయాల్లోకి రావడానికి మినిమం డిగ్రీ చేసి ఉండాలి అనేది ఎక్కడా రూల్ లేదు. సో అలా అయితే చూసుకుంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా, ఐ మీన్ కొంతమంది ఇంతకు రాదమ్మా, గ్రీన్ పైన ఆరెంజ్ కింద వేస్తారు, అది కట్టిన వాళ్ళకి తెలివి. సో కొంతమంది రాజకీయ నాయకులు అయితే అసలు డిగ్రీ లేకుండా కూడా ఉన్నవాళ్ళు, గొప్పగా పాలించిన వాళ్ళు, పరిపాలన చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో చదివితేనే తెలివితేటలు ఉన్నాయనే దానికి అది బుల్షిట్. లోక జ్ఞానం కూడా ఉంటుంది చాలా మందికి, అండ్ ఈ పిల్లకి పుష్కలంగా ఉంది. అవును. అండ్ నెక్స్ట్ ఇట్లా ఇంత తెలివిగా మాట్లాడుతుంది అని ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చి ఇన్స్టా రీల్ చేసుకుని ఆమెకి ఎవరు పోతారులే అని అనుకున్నారు. నెక్స్ట్ తెలివిగా మాట్లాడుతుంది అమ్మాయి, జనాలు అట్రాక్ట్ చేస్తుంది, ఎక్కడెక్కడి నుంచో విరాళాలు సేకరిస్తుంది, అంత పవర్ఫుల్గా ఉందని తెలిసేసరికి మిగతా వాళ్ళకి భయం పుట్టి అవతల అపోజిషన్ వాళ్ళు ఇట్లాంటి చిల్లర యూట్యూబ్ ఛానల్స్ని ఎవరినో ఎగేసుకొని వచ్చేసి వాళ్ళ చేత ఆ పిల్ల బాగా ఇచ్చేసింది, డౌన్ చేయండి అని చెబితే వాడేవాడో అడ్రస్ లేనివాడు ఒక అడ్రస్ లేని ఛానల్ పట్టుకొని వచ్చి ఈ పిల్లకి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తే వీళ్ళ తండ్రి ఒకడు ఉన్నాడు, జులాయిగా తిరుగుతాడు, వాడికి ఇంత మందు పోసే చాలు, మనం ఏం చెప్తే అది చెప్పేస్తాడు, అట్లాంటిది వాడి చేతిలో ఒక 1000 రూపాయలు పెట్టావంటే ఇక నీ కాలు గడికి నెత్తిని చల్లుకుంటాడు, కరెక్ట్ టైము వాడిని యూటిలైజ్ చేసుకుందామని చెప్పి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆ రోజు ఆయన కూడా తాగుతూ మాట్లాడాడు యథేచ్ఛగా. మనిషిని మంచి అని చెప్పేదానికంటే చెడ్డ చేయడం చాలా 5 నిమిషాల పని, అది కూడా ఎక్కువే. వాడికి పీకల దాకా మందు పోసి జేబులో 400-500 పెట్టేసరికి వాడు ఎలా వాగాడు. అసలు నా కూతురు చెడ్డది, అది ఎట్లాంటిదంటే అట్లాంటిది, ఎవడు పడితే వాడితో తిరిగేస్తుంది, ఆల్రెడీ పెళ్లి చేసుకుంది, అసలు ఆమెకు బర్రెలే లేవు, అసలు బర్రెలకే కాదు. ఏం మాట్లాడాడు అసలు, మామూలుగా విన్నావా? అంత నీచంగా మాట్లాడిన తండ్రి నేను ఇప్పటిదాకా చూడాల. అట్లా వాగించి రోడ్డు మీదకి వదిలేస్తే సరే, అసలు గెలవనందుకు ఆ పిల్ల ఫీల్ అవ్వాల. ఊరు నడిబొడ్డునే ఆమె షాపు, ఇప్పటికీ బాగానే అంతమంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. లాస్ట్ టైంలో ఇది అలాంటిదంట, ఇది ఇట్లాంటిదంట, దాని గురించి తెలుసా, నువ్వే చెప్పొచ్చావని వీళ్ళు మాట్లాడుకుంటుంటే వింటుంటే ఎట్లా అనిపిస్తుంది ఆమెకి? మెంటల్లీ పైగా ఎవరు చెప్పారంట, ఎవరు చెప్పడం ఏంటి, అలా వాళ్ళ నాన్నే చెప్పాడు, చిన్నప్పటి నుంచి ఆ పిల్ల అట్లాంటిదంట, అందుకే వాళ్ళ డాడీ దూరంగా ఉంటాడంట. ఇలా దగ్గర లేని నాన్న చెప్పిన మాటలు వాళ్ళు విన్నారు. ఇట్లా అందుకే వీళ్ళ నాన్ననే ఇంట్లోకి రానివ్వట్లేదంటే ఇంట్లో ఎన్ని రాజకార్యాలు ఎలగబెడుతుందో అనుకునే వాళ్ళు 100 మంది. ఇట్లాంటివన్నీ విని 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 ఇక బద్దలైంది. ఒకరోజు బద్దలవుతుంది. ఎప్పుడు బద్దలైందంటే వెతికింది, ఎవడిది పెట్టింది అని చూస్తా ఉంటే దొరకలేవాడు. ఒకరోజు దొరికాడు, అడ్రస్ దొరికింది, కథం ఇంకా ఆమెలో ఉన్నదంతా నీట్గా వెళ్ళి తీర్చుకుంది.
మనస్ఫూర్తిగా వీడియో పెట్టి గట్టిగా అడగడం కూడా మనం చూసాం. నిజం చెప్పరా, ఒట్టేసి చెప్పరా, నువ్వు నన్ను చూసావా, నేను దొంగదాన్నా, నేను దాన్నా, నువ్వు నాకు ఎప్పుడన్నా కానీ నేను తెలుసా నీకు కనీసం నేను ఎవరో, నీకు ఎట్లాగా తెలిసింది, నీకు ఎవరు చెప్పాడు, ఎవరు చేయించాడు నీతో ఏంటి అని గట్టిగా నిలదీసింది. ఆ వీడియోనే మనం చూసాం. ఇప్పుడు ఆమె ఫ్రస్ట్రేషన్, ఆ బాధే అందులో కనబడుతుందే తప్పితే నిజంగా ఏదో చేసిన వాళ్ళైతే ఇట్లా వెళ్ళి నిలదీరు. నిజంగా ఆమెకి ఓపిక పట్టి వాడు సడన్గా దొరికేసరికి అలా చేసింది. వీడు చేయించింది కూడా తప్పే యాక్చువల్గా చెప్పాలంటే. ఇంకోటి, సరే ఒక నిమిషం, బర్రెలకు అలాంటిది ఇలాంటిది అని అందాం అనుకో, ఆమె ఎలాంటిదైనా అది ఆమె పర్సనల్. అవును, వీడికి ఎందుకు అవసరం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఎట్లాంటిదైనా ఆమె పర్సనల్. అది ఆమె దొంగదా, ఆమె లేకపోతే ఆమె రాజకీయ నాయకులైనా కాదా, ఆమె ఇంకెవరన్నానా, అది ఆమె పర్సనల్. వాళ్ళు అడగడానికి చాలామంది ఉంటారు. అండ్ పైగా ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఎప్పుడైతే లైమ్ లైట్లోకి వచ్చిందో పిల్ల గురించి అందరికీ తెలుస్తుంది. వీడొక్కడే బయట పెట్టాల్సిన అవసరం లేదు. నేషనల్ ఛానల్స్ వెళ్ళాయి, బీబీసీ లాంటి ఛానల్స్ వెళ్ళాయి, ఇంకా మహా ప్రైమ్ లైన్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఛానల్స్ వెళ్ళాయి. ఈ జర్నలిస్టులు అందరు పిచ్చోళ్ళ ఆమె చెప్పిందలా నమ్మేసి రావడానికి తలుపేసి దగ్గర సామాజికవేత్తలు వెళ్ళారు, ఎంతో మంది అమ్మాయిలను చూసిన వాళ్ళు కూడా వెళ్ళారు. వాళ్ళందరూ పాజిటివ్గా వస్తున్నారు అంటే ఆమెలో ఏదో చూసి వస్తున్నారు కదా. వీడెవడు చెప్పడానికి ఆమె పిల్ల చెడ్డది, ఆ పిల్ల ఇంకొకటి అది ఏవో అని చెప్పడానికి. క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం అనేది లిటరల్లీ ఒక క్రైమ్. అది నిజంగా చాలా పెద్ద క్రైమ్. అండ్ వాడికి ఎన్ని శిక్షలు వేసినా తప్పలేదు. కానీ ఈమె ఇంకా అసలు తల తక్కువ చేసింది. వాడిని మొత్తం చెప్పులు తీసుకొని గుడ్డలు తనినా కూడా సిగ్గురాదు వాడికి. అదే గ్రీన్ మ్యాట్లో వాడి స్టూడియోలోనే వేసి వాడి ఛానల్లోనే వేయాలి. అప్పుడు కానీ కూడా బుద్ధి రాదు వాళ్ళకి. వాడి చేత నిజంగా చెప్పిస్తే, అవునండి బర్రెలకు నాకు సంబంధం లేదు, పలానోడు నాకు డబ్బులు ఇచ్చి వాళ్ళ డాడీకి ఇట్లాంటోడు అని చెప్పి వాడికి ఒక 5,000 ఇస్తే ఏమైనా వాగేస్తాడని చెప్తే నేనే దగ్గర నుండి చేయించానని వాడు ఒప్పుకుంటే, నెక్స్ట్ ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఇన్ కేసు బర్రెలకు నిలబడితే నాకు తెలిసి ఖచ్చితంగా గెలుస్తుందో లేదో చెప్పలేను. కానీ ఇప్పుడున్న 6,000 ఓట్లు కనీసం ఒక 60,000 అయితే 100%. సో అయితే ఎవరన్నా డబ్బులు ఇచ్చి చేయించారా, లేకపోతే ఆయన ఛానల్ ప్రమోషన్ కోసం బర్రెలకు వాళ్ళ ఫాదర్ని వాడుకున్నాడా? వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి అంతా ఇన్వెస్టిగేట్ చేసి ఆపరేషన్ చేసి అంత సీన్ ఉన్న ఫేస్. ఎందుకంటే అది కొత్త ఛానల్, వాళ్ళు పెట్టినవన్నీ కొత్త ఛానల్స్. ఇంగిత జ్ఞానం అనేది కూడా వాళ్ళకి లేదు, జీరో. కామన్ సెన్స్ అనేది అంతకంటే లేదు వాళ్ళకి, లేదు అసలు. ఆ 2 పదాలు కూడా ఏదో సంస్కృతం విన్నట్టుగానే ఉంటాయి వాళ్ళకి. సో కాబట్టి కొత్తగా పెట్టిన ఛానల్ వ్యూవర్షిప్ కావాలి అన్నా, మానిటైజేషన్ కావాలి అంటే మినిమం మనకి వీడియోస్ కావాలి. అప్పుడు బర్రెలక్క హాట్ టాపిక్, వైరల్ అవుతున్న టాపిక్ అది. సో దాని ద్వారా వాళ్ళు గెయిన్ చేసుకుందాం, వాడుకుందాం అనుకున్నారు. మారుమూల గ్రామంలో ఒక పిల్ల ఎన్ఆర్ఐస్ నుంచి ఎలక్షన్ ఫండ్స్ తెచ్చిందంటే అంతకు మించిన సక్సెస్ ఎవరికి ఉంది అసలు? అక్కడ కూడా మాకు ఆడదాన్ని వాడుకునే వాళ్ళ ఛానల్ ని హైప్ తెచ్చుకుందాం అనుకున్నారు. అది ఎంత నీచాత నీచం అంటే అంత నీచాత నీచం. సో ఇందాక అన్నట్టు కామన్ సెన్స్ అనేది, ఇంగిత జ్ఞానం అనేది లేకుండా, ఎథిక్స్ లేకుండా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారు. సో అది ఇలాంటి కైండ్ ఆఫ్ న్యూస్ చేసిన వాళ్ళది గవర్నమెంట్ నుంచి ఒక రూల్ వచ్చి దాన్ని బ్లాక్ చేస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజ్ఞాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్.